మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో ఎవ్రీవన్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, చాలామంది మెడిటేషన్లో ఇంకా అనేక రకాల డౌట్స్ కొంతమందికి ఉన్నాయి. ఎలాంటి మెడిటేషన్ చేయాలి, ఏ సమయంలో చేయాలి, బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేయాలా, చేసిన తర్వాత నిద్రపోవచ్చా, అనేక రకాలుగా కొంతమంది డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వీడియోతో వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వాలని దీన్ని క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది, మరింత వివరంగా. అయితే ఈ బ్రహ్మ ముహూర్తాన్ని ఎందుకు ఎన్నుకోవాలి, ఇంకా చాలా మిగతా సమయంలో చేయకూడదా అంటే చాలామంది అడిగేది ఏంటంటే బ్రహ్మ ముహూర్తం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఆ సమయంలో కోరుకోవటం ఏంటి, మెడిటేషన్ చేయటం ఏంటి, దానికి అంత ప్రత్యేకత ఏంటి అనేది కూడా చాలామంది తెలియక ఇంకా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తాన్ని ఎందుకు ఎన్నుకోమన్నారంటే గొప్ప గొప్ప వాళ్ళంతా విజయం సాధించే ఆ టైంలోనే మహానుభావులు, మహాపురుషులు, పొలిటికల్ లీడర్సు చాలామంది కూడా ఆల్రెడీ వాళ్ళు మీటింగ్స్లో చాలా న్యూస్ ఛానల్స్ కూడా వాళ్ళు చెప్పారు విజయం సాధించిన విషయాలు కూడా. సో ఈ మనీ మెడిటేషన్ మనం ఎందుకు చేయాలి? సో ఇప్పుడున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే మనీ లేకుండా ఏది రాదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఈ ప్రపంచం అనేది కేవలం డబ్బు ద్వారా నడుస్తుంది. డబ్బు లేకపోతే ఒక ఇల్లు రాదు, కోరుకున్న జాబ్ రాదు, చదవటానికి ఆ డిగ్రీస్ రావు, యూనివర్సిటీలో పే చేయడానికి డబ్బులు కానీ, బిల్స్ కానీ, హాస్టల్ ఫీజులు కానీ, పుస్తకాలు కొనడానికి కానీ, ఒక ఇల్లు కానీ, ఉండటానికి నివాసమే కానీ, బట్టలు కానీ, ఆహారం కానీ, ప్రతిదీ కూడా ఉదయం లేచిన కాంచి రాత్రి దాకా ప్రతిదీ మనీతోనే నడుస్తుంది. ఈ మనీ మెడిటేషన్ ఎందుకు చేయాలి? మనం పెద్ద మొత్తాల్లో డబ్బు పొందాలంటే మనీ మెడిటేషనే చేయాలి. అది ఎలా చేయాలి? బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3:45కి అంటే 3:45 అది సరైన సమయం. ఆ సమయంలో మనం బలవంతంగా నిద్ర లేవకూడదు. బిఫోరే ఆల్రెడీ నైట్ పడుకునేటప్పుడే ఎర్లీగా 8:30కే పడుకోవాలి. ఆ పడుకునేటప్పుడు విజువలైజేషన్ చేసుకునేటప్పుడు మనలోని ఆత్మతో ఒక వాక్యాన్ని చెప్పాలి. నాలోని ఒక ఫ్రెండ్లా మాట్లాడాలి ఆత్మతో, ఎందుకంటే అది చాలా శక్తివంతమైంది. మిమ్మల్ని పునఃసృష్టి చేసి తెల్లవారుజామున నిద్రలేపే బాధ్యత దాంతే. ఎలా చెప్పాలైతే ఒక ఫ్రెండ్ లాగా ఇష్టంగా మాట్లాడాలి. కళ్ళు మూసుకుని నాలోని మహోన్నతమైన శక్తి, నేను ఈ బ్రహ్మ ముహూర్తం అనే 3:45 టైంలో ఎర్లీ మార్నింగ్ నేను నిద్ర లేచి గొప్పగా నేను మెడిటేషన్ చేసుకోవాలి మనీని పొందటానికి. నన్ను పునఃసృష్టి చేసి సంపూర్ణ ఆరోగ్యంతో నిద్ర సరిపడాలా చేసి నన్ను తెల్లవారుజామున ఆ బ్రహ్మ ముహూర్తంలో నువ్వే నిద్ర లేపుతావు. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను విశ్వసిస్తున్నాను, అంతులేని గొప్ప మేధస్సు, నేను ప్రమాణపూర్వకంగా నమ్ముతున్నానని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మెలకు వచ్చేలా చేస్తుంది మన ఆత్మ. సో అప్పుడు లేచిన తర్వాత 3:45కి చాలా ఫ్రెష్గా లేస్తారు. మీరు నిద్ర సరిపడలా చేసేస్తుంది ఆత్మ అనమాట. అలా నిద్ర లేచినప్పుడు కామ్గా మెడిటేషన్ స్థితిలో అంటే మౌనంగా కూర్చోవాలి. సో దానికి కూర్చోగలిగిన వాళ్ళు మెడిటేషన్ స్థితిలో బాసిపెట్టలేసుకుని కూర్చోవాలి. చేతులను ఇలా పట్టుకొని ఇట్లా ఉండాలి. సో కొంతమంది అనారోగ్యకరంగా ఉన్నవాళ్ళు కూర్చోలేరు, బెడ్ మీద ఉన్నవాళ్ళు బెడ్ మీద పడుకుని కూడా కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయొచ్చు. ఇక్కడ ఏ యాంగిల్లో కూర్చోనమని ముఖ్యం కాదు. మీ మనస్సు అనంత విశ్వశక్తిలోకి ఆ ఇమేజెస్ని చాలా శ్రద్ధగా పంపించగలిగే స్థితి మీ మనసు స్థిరంగా ఉండాలి. హ్యాపీగా, రిలాక్స్గా, కూల్గా, చిరునవ్వుతో ఆ మనసును సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకుని అట్లా మౌనంగా కూర్చుని రిలాక్స్ 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 అని 3 సార్లు అనుకుని స్లోగా ఊహించని అనేక ఆశ్చర్యకర మార్గాల ద్వారా పెద్ద మొత్తాల్లో డబ్బుని మీ మనసులో చూడాలి. ఇమాజినేషన్ చేస్తూ ఉండాలి. 500 నోట్ల కట్టలు మీ మనసులో కనిపిస్తూ ఉండాలి. ఆ డబ్బుతో మీకున్న అన్ని బిల్లులు చెల్లిస్తూ, అప్పులన్నీ చెల్లించేస్తూ, ఇవ్వాల్సిన వాళ్ళని పిలిచి ఇచ్చేస్తున్నట్టుగా, ఇంకా మనీ మీ దగ్గర ఉన్నట్టుగా, యూనివర్స్ నియమాల ప్రకారం 10% చాలా ఇష్టంగా అనాథులకు దానం చేస్తున్నట్టుగా, ఇంకా మీ కుటుంబం అంతా కలిసి చాలా పండగ వాతావరణంలాగా ఈ సంక్రాంతి రోజున ఒక ఫెస్టివల్ కావాల్సిన షాపింగ్ చేస్తున్నట్టుగా, ఒక హై లెవెల్ రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా బఫెట్ అనే డిన్నర్ చేస్తూ ఆ కుశలంతో సంతోషంతో చిరునవ్వు నవ్వుకుంటున్నట్టుగా ఈ స్థితిని అంతా కూడా మీ మనసులో ఇమాజినేషన్లో చూడాలి. ఆ మనీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఒక ఇల్లు కొనుక్కోవటమే కానీ, నచ్చిన బట్టలు కొనుక్కోవటమే కానీ, నగలు కొనుక్కోవటమే కానీ,
కారు కొనుక్కోవటమే కానీ ప్రతి వస్తువు ఇంట్లో కావాల్సిన ఆ గ్రాసరీస్తో సహా మీరు పర్చేజ్ చేస్తున్నారు. ఆ మెడిటేషన్లో మీరు దాన్నే చూడండి. మీరు ఎప్పుడు కూడా డబ్బుని ఒక ఉప్పెనలాగా, హిమనీపాతంలాగా, వరదలాగా వస్తున్నట్టుగా చూడాలి మీ మనసులో. ఎలా అనేది మైండ్లోకి రాకూడదు. ఎందుకంటే మనం విశ్వశక్తులకు పంపించే ఇమాజినేషన్ డబ్బే కాబట్టి డబ్బు ఆలోచనలే పంపించండి. డబ్బు తక్కువగా ఉన్నట్టు కాకుండా పెద్ద మొత్తాల్లో ఊహించండి. ఆ మనసులో సృష్టించండి. ఆ డబ్బుని పట్టుకున్న స్మెల్, ఆ పేపర్ లెక్క పెడుతున్నట్టుగా, సౌండ్ వస్తున్నట్టుగా, బిల్లులు చెల్లిస్తున్నట్టుగా, ఇష్టంగా 10% దానం చేస్తున్నట్టుగా, కుటుంబం అంతా పండగ వాతావరణంలో అత్యద్భుతంగా గడుపుతూ ఆ ఫెస్టివల్లో ఆనందాన్ని చూస్తున్నారు. ఆ సెలబ్రేషన్స్ చూస్తున్నారు ఇష్టంగా. ఆ కొత్త బట్టలు, ఆ కొత్త నగలు, కొత్త కారు, కొత్త ఇల్లు, ఆ గృహప్రవేశం చేయటం దగ్గర నుంచి, అంటే ఆ మనీతో మీరు ఏదైనా కొనగలరు, ఏదైనా తినగలరు, ఏదైనా షాపింగ్ చేయగలరు. కాబట్టి ఆ మనీని వెల్లువలాగా చూడాలి. ఆ వస్తున్న మనీని చాలా ఇష్టంగా అన్నీ పే చేసి బిల్లులన్నీ క్లియర్ చేసేసినట్టుగా, ఇంకా చాలా డబ్బు ఉన్నట్టుగా మీ దగ్గర, ఆ అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా, SMS వచ్చినట్టుగా, చాలా నీట్గా నిదానంగా 1 by 1 ఆ ఊహలు, ఆ యొక్క ఇమాజినేషను మెడిటేషన్లో చూడాలి మీరు, మౌనంలో. సో ఇంత బాగా చేశాక చాలామంది నిద్రపోవచ్చు అని అడుగుతుంటారు. సో తప్పకుండా మీరు టైర్డ్ అయిపోయి ఉంటే, నిద్ర వస్తుంటే ఖచ్చితంగా నిద్రపోవచ్చు మరొక 1 hour పాటు. ఇబ్బంది ఏమీ లేదు. అంటే అలా నిద్రపోవటం వల్ల ఏమీ ఫలితాలు బ్యాడ్గా రావు, మంచిగానే వస్తాయి. మీరు నిద్రపోతారు, విషయంలోకి మన ఆత్మ పంపిస్తుంది. అయితే ఈ మెడిటేషన్ అనేది ఎంతసేపు చేయాలి? మీరు 15 నిమిషాల నుంచి ½ an hour దాకా చేయొచ్చు. ఇంకా 45 నిమిషాలు మహా అయితే. అంటే కొంతమంది శ్రద్ధ పెట్టి ఇంట్రెస్ట్ పెరుగుతున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ పెరుగుతున్న దాన్ని ఆపేయాల్సిన పని లేదు. మినిమం 15 నిమిషాల నుంచి మ్యాక్సిమం అరగంట 45 నిమిషాల దాకా చేయొచ్చు. బలవంతంగా కాకుండా చాలా ఇష్టంగా, ప్రశాంతంగా కొనసాగుతూ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం చేయకూడదు. ఇది ఈ మనీ మెడిటేషన్ మాత్రమే చేయాలి. అన్ని బిల్లులు చెల్లించేస్తూ ఇంకా చాలా డబ్బున్నట్టుగా, చాలా ప్రేమతో, ఇష్టంగా కొనసాగించండి. కృతజ్ఞతలు చెప్పండి లాస్ట్లో. థ్యాంక్ యూ సో మచ్.